మారుతీల కాంబినేషన్ తో తెరకెక్కుతున్న సినిమాకు ది రాజా సాబ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ లో కూడా ఎప్పటి నుంచో డిస్కషన్స్ నడుస్తుంది. కొంతమంది ఫ్యాన్స్ ఇది ప్రభాస్ కు కొత్తగా ఉంటుందని భావించగా, మరికొందరు ఈ సమయంలో ఈ సినిమా కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. కానీ ఈ సినిమా సైలెంట్ గా సెట్స్ మీద కూడా వెళ్ళిపోయింది. కొంత భాగం షూటింగ్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. సినిమా అనౌన్స్మెంట్ తో పాటు టైటిల్ ఫస్ట్ లుక్ కూడా ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషి చేశారు. ఈ సినిమాకు ది రాజా సాబ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ స్క్రీన్ పై తన కామెడీ చూసి చాలా కాలం అయిపోయింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పూర్తిగా యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. మధ్యలో రాధేశ్యామ్ చేసినా అది లవ్ స్టోరీ కాబట్టి తన కామెడీ కనిపించలేదు. మారుతి సినిమాలు అంటేనే కామెడీకి పెట్టింది పేరు కాబట్టి ది రాజా సాబ్ లో వింటేజ్ ప్రభాస్ మార్క్ కామెడీ టైమింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ప్రభాస్ గత చిత్రాల్లో పవర్ఫుల్ గా కాకుండా బాగా కూల్ గా, కొత్తగా, కలర్ఫుల్ గా ఉంది. ఈ సినిమా ఒక హర్రర్ కామెడీగా తెరకెక్కనుందని ప్రభాస్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. టీ షర్ట్, పూల లుంగితో పోస్టర్లో ప్రభాస్ చాలా కూల్ గా, స్టైలిష్ గా ఉన్నారు. ప్రభాస్ హెయిర్ స్టైల్ కూడా గత చిత్రాలతో పోలిస్తే కొత్తగా ఉంది. మారుతి తన సినిమాలో హీరోల లుక్స్ పై చాలా కేర్ తీసుకుంటారు. అది ఈ పోస్టర్లో స్పష్టంగా కనిపిస్తుంది. ది రాజా సాబ్ లో నటిస్తున్న మిగతా కాస్ట్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ మాలవిక మెహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మాలవిక కొన్ని ఇంటర్వ్యూలో ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. ఇక బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ తాత లేదా విలన్ పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారని తెలుస్తుంది. అయితే సాంకేతిక నిపుణుల పేర్లు మాత్రం పోస్టర్లో వచ్చేశాయి. సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ ది రాజా సాబ్ కు మ్యూజిక్ అందిస్తున్నారు. కార్తిక్ పళని సినిమాటోగ్రఫీగా ఉన్నారు. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. ది రాజా సాబ్ విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ సంవత్సరమే విడుదల కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ది రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని